భారత రాజ్యాంగ నూతన సవాళ్ళ అంతర్భాగంగా ప్రస్తుతం సామాజిక సవాలు డిస్కస్ చేసుకుంటాం. సామాజిక సవాళ్ళను 3 కోణాల్లో పరిశీలించవచ్చు. 1 బలహీన వర్గాల యొక్క సమస్య, 2 రిజర్వేషన్ ఉద్యమాలు, 3 మహిళలకు తక్కువ ప్రాతినిధ్యం కల్పించడం. ఈ విధంగా భారతదేశంలో సామాజిక సవాళ్ళను ఒక్కొక్క ప్రత్యేకంగా విశ్లేషణ చేసుకుంటే బలహీన వర్గాల యొక్క సమస్య ఫస్ట్ డిస్కస్ చేసుకుంటాం. భారతదేశంలో సమాజము కులాల అంతర్దొంతనం నిర్మించబడ్డది. భారతదేశంలో కుల వ్యవస్థకు వర్ణ వ్యవస్థ ప్రధాన ఆధారంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వృత్తి విభజన అనేది కూడా కుల వ్యవస్థ మరో ఆధారంగా చెప్పుకోవచ్చు. దురదృష్టం ఏంటంటే భారతదేశంలో తరతరాలుగా కొన్ని కులాలు పూర్తిగా నిరాదరణకు గురైనాయి. స్వతంత్ర భారతదేశంలో కూడా కొన్ని కులాల మీద అత్యాచారం జరగడం సర్వసాధారణంగా మారిపోయింది. దీన్ని కాస్త నియంత్రించడానికి భారత రాజ్యాంగ పరంగా చర్యలు తీసుకున్నారు, చట్టపరంగా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ పరంగా ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ బలహీన వర్గాల సమస్య అనేది ఇంకా భారతదేశంలో కొనసాగుతుంది. ముఖ్యంగా దీన్ని విశ్లేషిస్తే భారతదేశంలో దళిత గిరిజన సమస్య తీసుకుంటే పటిష్టమైన చట్టాలు ఉన్నప్పటికీ వాటి అమలు లోపం వల్ల ఇంకా కొన్ని చోట్ల ఆ వర్గాల మీద దాడులు జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే చుండూరు సంఘటన, కారంచేడు సంఘటన, ఇటీవల కాందమాల్ సంఘటనలో బలహీన వర్గాలు పూర్తిగా అక్కడ అణగవేయబడ్డారు. ముఖ్యంగా దీని సంబంధించి డిస్కస్ చేసుకుంటాం. భారతదేశంలో రాజ్యాంగ పరంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, బలహీన వర్గాలు, మైనార్టీ వర్గాలకు ప్రత్యేకంగా రక్షణ కల్పించడం జరిగింది. భారత రాజ్యాంగంలో ముఖ్యంగా 3 భాగంలో 3వ భాగంలో ప్రాథమిక హక్కుల్లో అంతర్భాగంగా వ్యక్తి సంక్షేమానికి కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. 4వ భాగంలో ఆది సూత్రాల అంతర్భాగంగా సంఘ సంక్షేమానికి కొన్ని చర్యలు చేపట్టారు. అదేవిధంగా 16వ భాగంలో ఆర్టికల్ 330 నుండి ఆర్టికల్ 342 వరకు ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాల గురించి కొన్ని రక్షణా చర్యలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా వీటి డిస్కస్ చేసుకుంటాం. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 17 అంటరానితనం దాన్ని నిషేధించింది. ప్రొహిబిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఒక వ్యక్తిని మరో వ్యక్తి కులపరంగా దూషించిందనుకోండి, కులపరంగా కామెంట్ చేసిందనుకోండి, నేరము అని ఆర్టికల్ 17 చెప్తుంది. దీన్ని కాస్త అమలు చేయడానికి 1955వ సంవత్సరంలో అస్పృశ్యత నివారణ చట్టం చేయడం జరిగింది. ఈ అస్పృశ్యత నివారణ చట్టం ప్రకారము ఒక వ్యక్తిని కులపరంగా దూషిస్తే అతనికి 500 జరిమానా, 6 నెలల జైలు శిక్ష విధించాలని చెప్పేసి ఈ చట్టం ప్రత్యేకంగా చెప్తుంది. వాస్తవానికి ఈ చట్టం అమల్లో అనుకున్నంత విజయవంతం కాలేదు. అదేవిధంగా అస్పృశ్యత పదం తొలగించాలని చెప్పేసి మైసూర్ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అస్పృశ్యత పదం నిషేధించాలని చెప్పేసి మైసూర్ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో 1976వ సంవత్సరంలో అస్పృశ్యత నివారణ చట్టాన్ని పౌర హక్కుల పరిరక్షణ చట్టంగా మార్చిలు. అక్కడ ముఖ్యంగా చట్టం అదే విధంగా ఉంటుంది, పేరు మాత్రం మారుస్తూ శిక్షా స్థాయిని మాత్రం పెంచేసిలు. అయితే ముఖ్యంగా ఈ చట్టం కూడా షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగలకు ఏమాత్రం రక్షణ కల్పించలేకపోయింది. అందుకే 1989వ సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్, ఎస్సీ ఎస్టీ అకృత్యాల నివారణ చట్టాన్ని భారతదేశంలో కేంద్ర ప్రభుత్వము 1989వ సంవత్సరంలో చేసింది. ఇది 1990వ సంవత్సరము జనవరి 30 నుండి అమల్లోకి వచ్చింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఎస్సీ ఎస్టీల పాలిట రక్షణ కవచంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా భారత రాజ్యాంగ పరంగా ముఖ్యంగా 16వ భాగంలో బలహీన వర్గాల సంక్షేమం గురించి కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టిలు. ఇందులో అంతర్భాగంగా
సంక్షేమ యంత్రాంగం అనేదాన్ని నెలకొల్పిలు. భారత రాజ్యాంగంలో 338 ఆర్టికల్ ప్రకారము ఎస్సీ కమిషన్ను ఏర్పాటు చేసిళ్ళు. షెడ్యూల్డ్ కులాల యొక్క సంక్షేమం కొరకు, షెడ్యూల్డ్ కులాల యొక్క రక్షణ కొరకు, వారి యొక్క అభివృద్ధి కొరకు జాతీయ స్థాయిలో ఎస్సీ ఎస్టీ కమిషన్ను 1992 సంవత్సరంలో ఏర్పాటు చేసిళ్ళు. అయితే దిలీప్ సింగ్ బూరియా కమిషన్ అనేది 2003 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ను విభజించాలని సిఫారసు చేసింది. ఎస్సీ వాళ్ళ సమస్యలు వేరుగా ఉన్నాయి, ఎస్టీ వాళ్ళ సమస్యలు వేరుగా ఉన్నాయి, కమిషన్ విభజించాలని చెప్పేసి దిలీప్ సింగ్ బూరియా కమిషన్ చెప్పింది. అందుకనే భారత రాజ్యాంగానికి 89వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము 2003 సంవత్సరంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ విభజించారు. ఈ విధంగా ప్రస్తుతము 338 ఆర్టికల్ ప్రకారము జాతీయ ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయబడ్డది మరియు 338A ఆర్టికల్ ప్రకారము జాతీయ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయబడ్డది. ఈ విధంగా భారతదేశంలో బలహీన వర్గాల సంక్షేమం కొరకు రాజ్యాంగ పరంగా రక్షణ ఏర్పాటు చేసిళ్ళు, చట్టపరంగా ఏర్పాటు చేసిళ్ళు, కమిషన్ పరంగా అన్ని చర్యలు తీసుకున్నారు. అయినప్పటికీ ఇంకా భారతదేశంలో చాలా చోట్ల ఈ సమస్యగానే ఉంది. ఇది భారత రాజ్యాంగానికి మరో సవాలుగా మిగిలింది. అదేవిధంగా రెండో అంశం డిస్కస్ చేసుకుంటే రిజర్వేషన్ ఉద్యమాలు తీసుకుంటే, అంటే భారత రాజ్యాంగానికి సామాజిక సవాల్లో అంతర్భాగంగా రిజర్వేషన్ ఉద్యమాలు అనేది మరో సమస్యగా నిలిచింది. ముఖ్యంగా రిజర్వేషన్ అనే అంశం చర్చించుకుంటాం. భారతదేశంలో రాజ్యాంగం ప్రకారము రిజర్వేషన్స్ అనేది మౌలిక రాజ్యాంగంలో కేవలము రాజకీయ రిజర్వేషన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే భీమ్రావ్ అంబేద్కర్ అభిప్రాయం ప్రకారము భారతదేశంలో దళిత గిరిజనులకు రాజకీయ భాగస్వామ్యం కల్పిస్తే, పొలిటికల్ ఎంపవర్మెంట్ కల్పిస్తే వాళ్ళ అభివృద్ధి చెందుతారని చెప్పేసి అంబేద్కర్ భావనగా చెప్పుకోవచ్చు. తద్వారా మౌలిక రాజ్యాంగంలో కేవలము రాజకీయ రిజర్వేషన్ మాత్రం కల్పించారు. అంటే భారత రాజ్యాంగంలో 330 ఆర్టికల్ ప్రకారము లోక్సభ స్థానాల్లో ఎస్సీ ఎస్టీలకు కొన్ని స్థానాలు రిజర్వ్ చేశారు. ఈ విధంగా ప్రస్తుతం లోక్సభలో 545 స్థానాలు ఉంటే షెడ్యూల్డ్ కులాలకు 84 స్థానాలు, షెడ్యూల్డ్ తెగలకు 47 స్థానాలను ప్రత్యేకంగా రిజర్వేషన్ చేశారు. అదేవిధంగా 332 ఆర్టికల్ ప్రకారము రాష్ట్ర అసెంబ్లీలో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కొన్ని సీట్లు కేటాయించారు. ఇది రాజకీయ రిజర్వేషన్గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా విద్యాపర రిజర్వేషన్ తీసుకుంటే, అంటే భారతదేశంలో రిజర్వేషన్స్ అనేదాన్ని మనము 4 కోణాల్లో వర్గీకరించవచ్చు. ఒకటి రాజకీయ రిజర్వేషన్స్, విద్యాపర రిజర్వేషన్స్, ఉద్యోగ రిజర్వేషన్స్, ప్రమోషన్ రిజర్వేషన్స్. అంటే రిజర్వేషన్ 4 కేటగిరీ డివైడ్ చేయొచ్చు. ఇందులో విద్యా ఉద్యోగ రిజర్వేషన్ తీసుకుంటే, ఇవి విద్యా ఉద్యోగ రిజర్వేషన్స్ మౌలిక రాజ్యాంగంలో కల్పించబడలేదు. అంటే 1950 సంవత్సరంలో బేసిక్ కాన్స్టిట్యూషన్లో ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ మాత్రము చోటు కల్పించలేదు. కానీ 1951 సంవత్సరంలో భారత రాజ్యాంగాన్ని సవరించేసి 1వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము విద్యా ఉద్యోగ రిజర్వేషన్స్ రాజ్యాంగం కల్పించారు. ఈ విధంగా 15 సబ్ క్లాస్ 4 ఆర్టికల్లో ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కల్పించారు. మరియు 16 సబ్ క్లాస్ 4 ఆర్టికల్లో ఎస్సీ ఎస్టీ బలహీన వర్గాలకు ఉద్యోగ రిజర్వేషన్ కల్పించాలని ప్రత్యేకంగా అమెండ్మెంట్ చేశారు. అంటే అభ్యర్థులు గమనించవలసింది అంటే మౌలిక రాజ్యాంగంలో మాత్రము ఎలాంటి విద్యా ఉద్యోగ రిజర్వేషన్స్ లేదు. కానీ సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 1950 సంవత్సరంలో తమిళనాడులో విద్యా సంస్థలు రిజర్వేషన్ కల్పించబడ్డది. దాన్ని చెంపకం దొరరాజన్ ఛాలెంజ్ చేయడంతో అప్పుడు మద్రాస్ హైకోర్టు ఆ రిజర్వేషన్ కొట్టివేసిన నేపథ్యంలో రాజ్యాంగాన్ని సవరించేసి రిజర్వేషన్ పొందుపరిచారు. ఈ విధంగా 1951 సంవత్సరంలో విద్యా ఉద్యోగ రిజర్వేషన్ కల్పించబడ్డది. అదేవిధంగా ఇటీవల ప్రమోషన్ రిజర్వేషన్స్ అనేదాన్ని ఎస్సీ ఎస్టీ వర్గం కల్పించారు. అంటే
విద్యా సంస్థ రిజర్వేషన్స్ ఉన్నది, ఉద్యోగాల రిజర్వేషన్స్ ఉంది. ఉద్యోగాలకు వచ్చిన తర్వాత ప్రమోషన్లలో కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది. అందుకనే పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత రాజ్యాంగానికి 77వ రాజ్యాంగ సవరణ చట్టం చేస్తూ 77 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ చేస్తూ 1995వ సంవత్సరంలో భారత రాజ్యాంగంలో 16 సబ్ క్లాస్ 4A ఆర్టికల్లో ప్రమోషన్ రిజర్వేషన్స్ పొందుపరచడం జరిగింది. ఈ విధంగా ప్రస్తుతం మనకి ఏంటంటే 16 సబ్ క్లాస్ 4 ఆర్టికల్లో మాత్రము ఉద్యోగ రిజర్వేషన్స్ ఉన్నది, మరియు 16 సబ్ క్లాస్ 4A ఆర్టికల్లో మాత్రము ప్రమోషన్ రిజర్వేషన్స్ ప్రస్తుతం కల్పించడం జరిగింది. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే లోక్సభ అసెంబ్లీలో మాత్రము ఎస్సీ ఎస్టీ వాళ్ళకి రిజర్వేషన్ కల్పించబడ్డది. అదేవిధంగా విద్యా ఉద్యోగాల్లో మాత్రము ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు మహిళలకు కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించబడ్డది. ఇది భారతదేశ రిజర్వేషన్ సంబంధించి ముఖ్యమైన అంశంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో షెడ్యూల్డ్ కులాలకు 15% రిజర్వేషన్ కల్పించబడ్డది, మరియు షెడ్యూల్డ్ తెగలకు 7.5% కల్పించబడ్డది. అదేవిధంగా 1993వ సంవత్సరం నుండి ఓబీసీ వాళ్లకు అదర్ బ్యాక్వర్డ్ కేటగిరీ కింద 20% రిజర్వేషన్ కల్పించింది. ఈ విధంగా ప్రస్తుతం కేంద్ర ఉద్యోగాల్లో 49.5% రిజర్వేషన్ కల్పించింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో, ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతము రిజర్వేషన్ స్థాయి 50% ఉంది. అది ఎస్సీ వాళ్ళకు 15%, ఎస్టీ వాళ్ళకు 6%, బీసీ వాళ్ళకు గతంలో 25% ఉంటే వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీఈ కోటా కింద ముస్లిం 4% కల్పించడంతో మొత్తం 29%. ఈ విధంగా ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, బీసీలకు 29% రిజర్వేషన్, మొత్తము ఏపీ తెలంగాణలో మొత్తము 50% రిజర్వేషన్ కల్పించినది. అయితే భారతదేశంలో సుప్రీంకోర్టు 3 సార్లు తీర్పిచ్చింది. అంటే రిజర్వేషన్స్ అనేది 50% దాటకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అందులో మొట్టమొదటిసారిగా 1963వ సంవత్సరంలో బాలాజీ వర్సెస్ మైసూర్ కేసులో ఫస్ట్ టైం తీర్పిచ్చింది. అంటే రిజర్వేషన్స్ 50% దాటకూడదని చెప్పేసి ఫస్ట్ టైం తీర్పిచ్చింది. తర్వాత 1964వ సంవత్సరంలో దేవదాసన్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో రెండోసారి తీర్పిచ్చింది. చివరికి 1992వ సంవత్సరంలో ఇందిరా సహాని కేసులో రిజర్వేషన్ పరిమితి 50% దాటద్దని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ విధంగా ప్రస్తుత రిజర్వేషన్స్ అనేది రాజ్యాంగం ప్రకారం కల్పించినప్పటికీ అది 50% దాటకూడదని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇక్కడ గమనించవలసిన అంశం ఏంటంటే ప్రస్తుతం భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్ కల్పించింది. అయితే తమిళనాడులో ముఖ్యంగా రాజ్యాంగాన్ని సవరించేసి తమిళనాడు రిజర్వేషన్స్ను 9th షెడ్యూల్లో పొందుపరిచింది. అంటే 9వ షెడ్యూల్ అనేది న్యాయ సమీక్షకు అతీతంగా చెప్పుకోవచ్చు. అనగా 9వ షెడ్యూల్ అనేదాన్ని కొట్టివేసే అధికారము భారతదేశంలో కోర్టు లేదు. తద్వారా 1994వ సంవత్సరంలో తమిళనాడు ప్రభుత్వము కేంద్రంలో పివి ప్రభుత్వానికి ప్రత్యేకంగా విన్నవించేసి 76వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారము తమిళనాడు రాష్ట్రంలో 69% రిజర్వేషన్స్ వాళ్ళు కల్పించలేదు. అదేవిధంగా తర్వాత కొన్ని రాష్ట్రాల్లో కూడా 50% కంటే ఎక్కువ రిజర్వేషన్ కల్పించుకొని ఆయా కోర్టులు కొట్టివేసింది. అయితే ప్రస్తుతం కేవలము 50% మించకూడదని చెప్పేసి ప్రత్యేకంగా నిబంధన ఉంది. అయితే 2006వ సంవత్సరంలో కామన్ కాజ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అంటే 9వ షెడ్యూల్ అనేది కూడా న్యాయ సమీక్షకు అతీతం కాదని చెప్పేసి 9వ షెడ్యూల్ను కొట్టివేసే అధికారము మాకు ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ విధంగా భారతదేశంలో రిజర్వేషన్స్ అనేది ఒక సమస్యగా ఇంకా కొనసాగుతుంది. అయితే ఇప్పటిగా భారతదేశంలో చాలా చోట్ల ప్రత్యేకంగా రిజర్వేషన్ ఉద్యమాలు వచ్చింది. ఇది మనందరూ తెలుసు. ముఖ్యంగా కొన్ని రిజర్వేషన్ ఉద్యమాలు తీసుకుంటే అందులో ముఖ్యమైన అంశము రాజస్థాన్ రాష్ట్రంలో గుజ్జర్లు అనేవాళ్ళు
కిరోర్ సింగ్ బైన్స్లా నేతృత్వంలో ప్రత్యేక రిజర్వేషన్స్కు అక్కడ ఉద్యమించారు. అంటే రాజస్థాన్ రాష్ట్రంలో గుజ్జర్లు ఆల్రెడీ బీసీ హోదాలో రిజర్వేషన్ పొందుతులు, అయితే ఎస్టీ హోదా కావాలని చెప్పేసి వాళ్ళు ప్రత్యేకంగా ఉద్యమించరు. తర్వాత వాళ్ళని ప్రత్యేకంగా ఎంబీసీ కోటా కింద రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఆ ఉద్యమం అనేది కాస్త తగ్గుమట్టింది. తర్వాత ఇటీవల గుజరాత్ రాష్ట్రంలో పటేల్ స్వర్గం వాళ్ళు ఓబీసీ కోటా గురించి ప్రత్యేకంగా ఉద్యమించరు. పటీదార్ ఆందోళన సమితి నేతృత్వంలో అక్కడ హార్దిక్ పటేల్ నేతృత్వంలో రిజర్వేషన్ గురించి ప్రత్యేకంగా ఉద్యమించరు. అదేవిధంగా ఏపీ రాష్ట్రంలో కూడా ముద్రగడ పద్మనాభ నేతృత్వంలో కాపు వాళ్ళను బీసీ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి వాళ్ళు కాస్త ఉద్యమించరు. ఈ విధంగా భారతదేశంలో రిజర్వేషన్స్ అనేది ఒక సవాలుగా రాజ్యాంగాన్ని మిగిలింది. ఇది మరో అంశంగా చెప్పుకోవచ్చు. తర్వాత సామాజిక సవాల్లో చివరి సవాలు మహిళలకు తక్కువ ప్రాతినిధ్యం కల్పించడం. అంటే చట్టసభల్లో కానీ విద్యా ఉద్యోగులు కానీ మహిళలకు తక్కువ ప్రాతినిధ్యం అనేది భారత రాజ్యాంగానికి మరో సవాలుగా చెప్పుకోవచ్చు. అయితే 2011 సంవత్సరము జనాభా గణన చూస్తే అంటే 1000 మంది పురుషులకు 943 మంది మాత్రం స్త్రీలు ఉన్నారు. అంటే రాను మహిళల సంఖ్య అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా హర్యానా రాష్ట్రంలో మాత్రము అత్యంత తక్కువ స్త్రీలింగ నిష్పత్తి ఉన్నది. హర్యానా రాష్ట్రంలో 1000 మంది పురుషులకు 879 మాత్రమే స్త్రీలు ఉన్నారు. అదేవిధంగా కేవలము సంఖ్యాపరంగా కాకుండా రాజకీయ ప్రాతినిధ్యం అనేది మహిళలకు అత్యంత తక్కువ కల్పించబడ్డది. అంటే మహిళలకు చట్టసభల్లో ప్రత్యేకంగా రిజర్వేషన్ లేదు, తద్వారా వాళ్ళ ప్రాతినిధ్యం అనేది మరీ తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇటీవల 16వ లోక్సభ ఎలక్షన్ సందర్భంగా లోక్సభకు కేవలము 61 మంది మహిళా ఎంపీలు మాత్రమే ఎన్నికలు. అంటే 545 స్థానాలు లోక్సభలో ఉంటే కేవలం 61 మంది మాత్రమే లోక్సభకి ఎన్నికలు. తర్వాత బీడ్ నియోజకవర్గం నుండి ప్రీతం ముండే గెలిచిన తర్వాత ప్రస్తుతం లోక్సభలో మహిళా ఎంపీల సంఖ్య 62 పెరిగింది. అంటే వారి యొక్క పర్సంటేజ్ కేవలము 10-13 దాటలేదు. అంటే 50% మహిళా ప్రజలు ఉన్నప్పటికీ 50% మహిళా జనాభా ఉన్నప్పటికీ కానీ రాజకీయ ప్రాతినిధ్యం మాత్రము ఎప్పుడూ 13% దాటకుండా ఉన్నది. ఇది భారతదేశంలో మరో సమస్యగా చెప్పుకోవచ్చు. అందుకనే భారతదేశంలో ముఖ్యంగా 73-74వ రాజ్యాంగ సభల చట్టం ప్రకారము స్థానిక సంస్థల్లో మహిళలకు 3వ వంతు రిజర్వేషన్ కల్పించలేదు. అంటే భారత రాజ్యాంగంలో 243D ప్రకారము 243T ప్రకారము మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించాలని చట్టం ప్రత్యేకంగా ప్రస్తావించింది. తద్వారా 1993వ సంవత్సరం నుండి స్థానిక సంస్థలో 3వ వంతు సీట్లను మహిళలకు రిజర్వ్ చేశారు. అయితే భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీహార్ రాష్ట్రము స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ కల్పించింది. తద్వారా 50% రిజర్వేషన్ కల్పించిన మొట్టమొదటి రాష్ట్రంగా బీహార్ ఖ్యాతిగందింది. అదేవిధంగా తర్వాత భారతదేశంలో చాలా రాష్ట్రాలు స్థానిక సంస్థల్లో 50% కల్పిస్తూ ప్రత్యేకంగా చట్టం చేశారు. తద్వారా ప్రస్తుతం భారతదేశంలో 13 రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించింది. ఇది కేవలము స్థానిక సంస్థల్లో మాత్రమే. అంటే లోక్సభ రిజర్వేషన్స్ లేదు, అసెంబ్లీ రిజర్వేషన్స్ లేదు. అయితే ప్రస్తుతం పార్లమెంట్లో మాత్రము మహిళా రిజర్వేషన్ సంబంధించి 2 రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయి. అది గతంలో చాలాసార్లు ఎగ్జామ్లో వచ్చింది, మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. అది 108వ రాజ్యాంగ సవరణ బిల్లు మరియు 110వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రస్తుతం పార్లమెంట్లో పెండింగ్లో ఉంది. అందులో 108 రాజ్యాంగ సవరణ బిల్లును మనం డిస్కస్ చేస్తాం. అంటే లోక్సభ అసెంబ్లీలో 33% మహిళలకు ప్రత్యేకంగా రిజర్వేషన్ కల్పించాలని 108వ రాజ్యాంగ సవరణ బిల్లు భారత పార్లమెంటు ప్రవేశపెట్టారు. దీన్ని రాజ్యసభ ఆమోదించింది, లోక్సభ ఆమోదించవలసి ఉంటుంది. లోక్సభ ఆమోదం తర్వాత కనీసం సగం రాష్ట్రాలు ఆమోదించబడితే ఈ 108వ రాజ్యాంగ సవరణ బిల్లు చట్టమయ్యే అవకాశం ఉంది. దీన్నే మహిళా రిజర్వేషన్ బిల్లుగా చెప్పుకోవచ్చు.
తర్వాత 110వ రాజ్యాంగ సవరణ బిల్లు స్థానిక సంస్థలో భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో అంటే ఇప్పటికే 13 రాష్ట్రాల్లో 50% రిజర్వేషన్స్ ఉంది. అయితే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో 50% రిజర్వేషన్ కల్పించే బిల్లు ప్రస్తుతం పార్లమెంట్లో పెండింగ్లో ఉంది. అదే 110వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఒకవేళ ఇది ఆమోదించబడితే, ఇది చట్టంగా మారితే అప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ కల్పించే అవకాశం ఉంది. ఈ విధంగా మహిళలకు తక్కువ ప్రాతినిధ్యం అనేది భారత రాజ్యాంగం అనే దానికి మరో సవాలుగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా అంతర్గత సవాలు అనేదాన్ని రాజకీయ సవాళ్ళు, సామాజిక సవాలు, మూడవది ఆర్థిక సవాలుగా డివైడ్ చేస్తాం. అంటే ఆర్థిక సవాల్లో అంతర్భాగంగా 2 అంశాలు విశ్లేషించవచ్చు. ఒకటి అవినీతి అనే అంశం, 2 నల్లధనం అనేది భారత రాజ్యాంగానికి ఆర్థిక సవాలుగా నిలిచింది. అందులో ఫస్ట్ది మనము అవినీతి డిస్కస్ చేసుకుంటాం. ముఖ్యంగా అవినీతి సంబంధించి కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో మంచి కామెంట్ చేసిండు. అంటే సముద్రంలో ఉన్న చేప నీళ్లు తాగడం లేదని చెప్పేసి చెప్పడం ఎంత కష్టమో ప్రభుత్వ ఉద్యోగి అవినీతి పాల్పడతలేడని చెప్పేసి చెప్పడం అంతే కష్టమని చెప్పేసి కౌటిల్యుడు తన అర్థశాస్త్ర గ్రంథంలో పేర్కొన్నాడు. అంటే కౌటిల్యుని వ్యాఖ్య బట్టి భారతదేశంలో అవినీతి అనేది ప్రాచీన కాలం నుండి ఉందని చెప్పేసి మనం గ్రహించవచ్చు. ముఖ్యంగా ప్రపంచీకరణ నేపథ్యంలో, మానవుని జీవనశైలి మారిన నేపథ్యంలో ప్రతి వ్యక్తి దగ్గరలో డబ్బు సంపాదించే ఉద్దేశంతో అవినీతి పాల్పడడం అనేది ప్రత్యేకంగా రివాజ్గా మారిపోయింది. ఇది భారత రాజ్యాంగానికి మరో సవాలుగా నిలిచింది. అదేవిధంగా భారతదేశంలో అవినీతి నియంత్రణకు రాజ్యాంగ పరంగా కొన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అవి అంతంత మాత్రమే చెప్పచ్చు. వీటిని 3 కోణాల్లో పరిశీలించవచ్చు. ఒకటి రాజ్యాంగ పరంగా తీసుకుంటే, అంటే భారత రాజ్యాంగంలో అవినీతిని నియంత్రించడానికి ప్రత్యేకంగా ఎలాంటి ఆర్టికల్స్ లేవు. కానీ 148వ ఆర్టికల్ నుండి 151వ ఆర్టికల్ వరకు ప్రత్యేకంగా కంట్రోలర్ ఆడిటర్ జనరల్ పోస్టు ఏర్పాటు చేశారు. కేవలము కాగు పదవి ఏర్పాటు చేయడం తప్ప రాజ్యాంగ పరంగా మాత్రము అవినీతి నియంత్రణకు ప్రత్యేకంగా ఎలాంటి చర్య లేదు. ఇది ఫస్ట్ లోపంగా చెప్పుకోవచ్చు. రెండవది భారతదేశంలో చట్టపరంగా ప్రత్యేకంగా చర్యలు లేవు. అంటే భారతదేశంలో కొన్ని సంస్థలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా 1962 సంవత్సరంలో భారతదేశంలో నెహ్రూ ప్రభుత్వము అవినీతిని అంతం చేయడానికి, అవినీతి నిరోధించడానికి ఓ ప్రత్యేక కమిషన్ అపాయింట్ చేశారు. దీనికి కె సంతానం అనే వ్యక్తి దీని చైర్పర్సన్గా ఉన్నాడు. ఈ విధంగా అవినీతి మీద నియమించబడిన మొట్టమొదటి కమిషను కె సంతానం కమిటీగా చెప్పుకోవచ్చు. తర్వాత సంతానం కమిటీ సిఫారసు మేరకు భారతదేశంలో కొన్ని వ్యవస్థలు ఏర్పాటు చేశారు. అందులో 1963 సంవత్సరంలో సిబిఐ అనే వ్యవస్థ ఏర్పాటు చేశారు. 1964 సంవత్సరంలో సివిసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ను 1964 సంవత్సరంలో భారతదేశం ఏర్పాటు చేశారు. కానీ ఈ 2 వ్యవస్థలు అంటే సివిసి వ్యవస్థ కానీ లేదా సిబిఐ వ్యవస్థ కానీ కేవలము ప్రభుత్వ నియంత్రణ మాత్రం పనిచేస్తుంది. తద్వారా అనుకున్న లక్ష్యాన్ని మాత్రము అంతగా సాధించలేకపోతుంది. అందుకనే 1988 సంవత్సరంలో అవినీతి నిరోధక చట్టాన్ని రాజీవ్ గాంధీ ప్రభుత్వం చేసింది. అయితే అవినీతి నిరోధక చట్టం అనేది అమల్లో కాస్త విఫలమైంది. ఇది మరో లోపంగా చెప్పుకోవచ్చు. ఇటీవల కేంద్ర ప్రభుత్వము 2014 సంవత్సరము జనవరి 1వ తారీఖు నుండి లోక్పాల్ లోకాయుక్త చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధంగా అవినీతి నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పరంగా అనేక చర్యలు తీసుకున్నప్పటికీ దీన్ని పూర్తిగా నియంత్రించలేకపోతుంది. ఈ విధంగా అవినీతి అనేది భారత రాజ్యాంగానికి మరో సవాలుగా నిలిచింది. అదేవిధంగా ఇటీవల కొన్ని కుంభకోణాలు తీసుకుంటే, ఒకటోది భారతదేశంలో అతిపెద్ద కుంభకోణము కోల్ కుంభకోణం అని చెప్పుకోవచ్చు. అంటే బొగ్గు కుంభకోణంలో 1,86,000 కోట్లు ప్రభుత్వ ఖజానా గండిపడ్డది. ఇది సుప్రీంకోర్టు జోక్యంతో దీని కాస్త అడ్డుపట్టేసారు. అంటే 1993 సంవత్సరం నుండి 2010 సంవత్సరం మధ్య
మొత్తము 17 సంవత్సరాలు భారతదేశంలో ప్రభుత్వాలు 218 బొగ్గు క్షేత్రాలను ప్రైవేట్ కంపెనీలకు టెండర్కి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా 218 కంపెనీలకు ఇస్తే అందులో 214 బొగ్గు క్షేత్రాల్లో అవినీతి జరిగిందని చెప్పేసి సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీన్ని బట్టి భారతదేశంలో అవినీతి అనేది ఏ స్థాయిలో ఉందో మనం గ్రహించవచ్చు. అంటే 17 సంవత్సరాల కాలంలో 218 బొగ్గు క్షేత్రాలకు ప్రభుత్వం పర్మిషన్ ఇస్తే 214 మొత్తం కూడా చట్ట వ్యతిరేకంగా పొందినని చెప్పేసి సాక్షాత్తు సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విధంగా కోల్ కుంభకోణం అనేది భారతదేశంలో అత్యంత పెద్ద కుంభకోణంగా చెప్పుకోవచ్చు. తర్వాత మనందరూ తెలిసిందే 2G స్పెక్ట్రమ్ కుంభకోణం. అంటే 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో అప్పటికి కమ్యూనికేషన్ శాఖ మంత్రి రాజా చేసిన తప్పిదం వల్ల ప్రభుత్వ ఖజానాకు 1,76,000 కోట్లు వస్తుంది. ఇక్కడ చూడండి, కోలు కుంభకోణంలో మాత్రము 1,86,000 కోట్ల నష్టం వచ్చింది. తర్వాత 2G స్పెక్ట్రమ్ కుంభకోణంలో 1,76,000 కోట్లు ప్రభుత్వ ఖజానా గండిపడింది. తర్వాత ఆదర్శ గృహాల కుంభకోణము, కామన్వెల్త్ కుంభకోణము, ఇలాంటి కుంభకోణాలు భారతదేశంలో సర్వసాధారణ మారిపోయింది. ఈ విధంగా అవినీతి అనేది భారత రాజ్యాంగానికి మరో సవాలుగా మెరిసింది. తర్వాత రెండో అంశము నల్లధనం తీసుకుంటే, అంటే ఆర్థిక సవాల్లో అవినీతి ఎంత అవినీతిగా ఉందో దానితో పాటు నల్లధనం కూడా అంతే ప్రధాన సవాలుగా నిలిచింది. అసలు నల్లధనం అంటే ఏంటిది? అంటే సక్రమంగా సంపాదించిన ఆస్తి కానీ, వక్రంగా సంపాదించిన ఆస్తి కానీ అకౌంట్లో చూపని ఇన్కమ్ను నల్లధనంగా చెప్పుకోవచ్చు. అంటే ప్రభుత్వానికి పన్నులు పే చేయకుండా గోప్యంగా దాచిపెట్టే డబ్బునే నల్లధనంగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా భారతదేశంలో నల్లధనం అనేది సమాంతర ఆర్థిక వ్యవస్థగా రూపొందించబడుతుంది. దీన్నే షాడో ఎకనామీగా చెప్పుకోవచ్చు లేదా బ్లాక్ మనీగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా నల్లధనం అనేది భారత రాజ్యాంగానికి మరో సవాలుగా నిలుస్తుంది. ముఖ్యంగా గతంలో ప్రభుత్వము నల్లధన నియంత్రణకు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ అది నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. అందుకనే ఇటీవల మోడీ ప్రభుత్వము అధికారం చేపట్టిన తర్వాత నల్లధన నియంత్రణకు ఒక ప్రత్యేకంగా కమిటీ వేసారు. దీనికి ఎంబి షా అనే వ్యక్తి దీని కమిటీ చైర్పర్సన్ కావడం. ఈ విధంగా ఎంబి షా కమిటీ సిఫారసు మేరకు భారతదేశంలో నల్లధనము 14,958 కోట్లు, 14,958 కోట్లు నల్లధనం ఉందని చెప్పేసి ఎంబి షా కమిటీ చెప్పింది. అందుకనే నల్లధనం నియంత్రించడానికి మోడీ ప్రభుత్వము ప్రత్యేకంగా చట్టం చేశారు. దీన్నే నల్లధన నియంత్రణ చట్టంగా చెప్పుకోవచ్చు. ఇది 2015 సంవత్సరము జూలై 1 నుండి ఇది అమల్లోకి వచ్చింది. ఈ విధంగా భారతదేశంలో నల్లధనాన్ని నియంత్రించడానికి ప్రభుత్వ పరంగా ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ దీన్ని పూర్తిగా నియంత్రించలేకపోతుంది. ఇది భారత రాజ్యాంగానికి మరో సవాలుగా మిగిలింది. ఛాలెంజెస్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో రెండో అంశం డిస్కస్ చేసుకుంటాం. దీన్నే బాహ్య సవాలు అంటారు. భారత రాజ్యాంగానికి ప్రధానంగా ఉన్న సవాళ్ళను అంతర్గత సవాళ్ళు, బాహ్య సవాలుగా డివైడ్ చేసుకున్నాం. అంతర్గత సవాలు డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ తీసుకుంటే ముఖ్యంగా దీన్ని మనము 3 కోణాల్లో విశ్లేషించే అవకాశం ఉన్నది. ఒకటి ఉగ్రవాదము, 2 పొరుగు దేశాల శత్రు వైఖరి, 3 సైబర్ క్రైమ్ అనేది భారత రాజ్యాంగానికి బాహ్య సవాలుగా నిలిచింది. ముందుగా ఫస్ట్ ఉగ్రవాదం తీసుకుంటే, ఉగ్రవాదం, తీవ్రం, టెర్రరిజం మొత్తం ఒకటే. ఉగ్రవాదం అంటే ఏంటిది? హింసను కలిగించేది లేదా హింసా పద్ధతులు అవలంబించేదాన్నే ఉగ్రవాదంగా చెప్పుకోవచ్చు. హింసను కలిగించేది లేదా హింసా పద్ధతులను అవలంబించేది ఉగ్రవాదంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారతదేశంలో ప్రస్తుతము రాజ్య ప్రేరేపిత ఉగ్రవాదము, సీమాంతర ఉగ్రవాదము, అంతర్గత ఉగ్రవాదం, ఈ విధంగా ఉగ్రవాదం అనేది భారత రాజ్యాంగాన్ని మరో సవాలుగా నిలిచింది. ముఖ్యంగా ఉగ్రవాదం అనేదాన్ని ప్రత్యేకంగా భిన్న కోణాల్లో పరిశీలించే అవకాశం ఉన్నది. రాజనీతి శాస్త్రవేత్తలు
భారతదేశంలో ఉగ్రవాదాన్ని 4 విధాలుగా విభజించారు. ఒకటి జాతీయ ఉగ్రవాదం అంటారు. అంటే ఖలిస్తాన్ లాంటి డిమాండ్లను జాతీయ ఉగ్రవాదంలో అంతర్భాగంగా చెప్పుకోవచ్చు. పంజాబ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఖలిస్తాన్గా ఏర్పాటు చేయడానికి అక్కడ కొన్ని వర్గాలు ప్రత్యేకంగా ప్రయత్నించినాయి. దీన్నే జాతీయ ఉగ్రవాదంగా చెప్పుకోవచ్చు. రెండోది మతమౌఢ్య ఉగ్రవాదం. భారతదేశంలో జిహాదీ గ్రూపులు, కొన్ని ప్రత్యేకంగా మత గ్రూపులు మతమౌఢ్య ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఇది భారతదేశంలో మరో సవాలుగా చెప్పుకోవచ్చు. మూడోది భావజాల పూరిత ఉగ్రవాదము. భారతదేశంలో వామపక్ష ఉగ్రవాదం మొత్తం కూడా ఈ కోవ కింది మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. నాలుగోది సీమాంతర ఉగ్రవాదం. అంటే పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదము సీమాంతర ఉగ్రవాదంలో అంతర్భాగం. జైషే మొహమ్మద్ కానీ, హిజ్బుల్ ముజాహిద్ కానీ ఇవన్నీ కూడా సీమాంతర ఉగ్రవాదంలో అంతర్భాగంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రపంచంలో ఉగ్రవాద పీడిత దేశాలు తీసుకుంటే, ప్రపంచంలో ఉగ్రవాద పీడిత దేశాల్లో భారతదేశం 5వ స్థానంలో ఉన్నది. ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ఉగ్రవాదం గురైన దేశం ఆఫ్ఘనిస్తాన్ దేశము. తర్వాత స్థానాల్లో ఇరాన్, ఇరాక్ 2, 3 స్థానంలో ఉన్నది. అదేవిధంగా ఇజ్రాయెల్ 4వ స్థానంలో ఉంటే, ఇజ్రాయెల్ 4th ప్లేస్లో ఉంటే, భారతదేశం 5వ ప్లేస్లో ఉంది. ఈ విధంగా ఉగ్రవాదం అనేది భారతదేశంలో పెను సవాలుగా నిలిచింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేపట్టినప్పటికీ ఉగ్రవాదం పూర్తిగా నియంత్రించలేకపోతుంది. ముఖ్యంగా భారతదేశంలో 1980 దశకంలో దేశంలో నలుదిక్కుల ఉగ్రవాదం మొత్తం పీటరైపోయింది. దేశంలో నలుదిక్కుల ఉగ్రవాదం పీటరైపోయి భారత ప్రభుత్వానికి సవాలుగా నిలిచింది. అస్సాం రాష్ట్రంలో ఉల్ఫా ఉగ్రవాద సంస్థ, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం అంటారు. గతంలో కొన్ని ఎగ్జామ్లో ఉల్ఫా గురించి బిట్టు వచ్చింది. ఉల్ఫా అనే ఉగ్రవాద సంస్థ అస్సాం ప్రత్యేక హోదా గురించి ప్రత్యేకంగా ప్రయత్నించింది. అదేవిధంగా శ్రీలంకలో ఎల్టీటీ సంస్థ తీసుకుంటే, ఎల్టీటీ సంస్థ దక్షిణ భారతదేశంలో తమిళనాడులో కొన్ని ఉగ్రవాద చర్యలు పాల్పడింది. జమ్మూ కాశ్మీర్లో జేకేఎల్ఎఫ్ సంస్థ, జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ సంస్థ అమానుల్లా ఖాన్ నేతృత్వంలో కొన్నిసార్లు హింసకు పాల్పడ్డది. అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో ఖలిస్తాన్ తీవ్రవాదం అనేది చాలాసార్లు పేట్రైపోయింది. చివరి 1973వ సంవత్సరంలో ఆనంద్పూర్ సాహెబ్ తీర్మానం ద్వారా అకాలీదళ పార్టీ ప్రత్యేకంగా తీర్మానం చేసిన తర్వాత భారతదేశంలో పంజాబ్ రాష్ట్రంలో కొంతమంది సిక్కు యువకులు తీవ్రవాద బాట పట్టారు. తద్వారా 1984వ సంవత్సరము జూన్ 5వ తేదీ నాడు నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ నామంతో పంజాబ్లో స్వర్ణ దేవాలను దాచుకున్న ఉగ్రవాదులను దాడి చేయించింది. ఈ విధంగా ఆపరేషన్ బ్లూ స్టార్ అనేది ఇందిరాగాంధీ ప్రభుత్వం చేపట్టి సాహసోప చర్యగా చెప్పుకోవచ్చు. దురదృష్టం ఏంటంటే 1984వ సంవత్సరము జూన్ 5వ తారీఖు నాడు ఆపరేషన్ బ్లూ స్టార్ ఆపరేషన్ చేపట్టిన తర్వాత అదే 1984వ సంవత్సరము అక్టోబర్ 31వ తారీఖు నాడు ఇందిరాగాంధీ చంపివేయబడ్డది. ఈ విధంగా భారతదేశంలో పదవిలో ఉండి హత్య చేయబడిన ఏకైక తొలి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ మాత్రమే. ఈ విధంగా భారతదేశంలో ఉగ్రవాద చేతిలో ఇందిరాగాంధీ మరణించడం జరిగింది. 1991వ సంవత్సరము మే 21వ తేదీ నాడు తమిళనాడులో శ్రీపెరంబూర్ దగ్గర రాజీవ్ గాంధీని ఎల్టీటీ తీవ్రవాద చంపివేయడం జరిగింది. ఈ విధంగా ఎల్టీటీ తీవ్రవాదుల చేతిలో రాజీవ్ గాంధీ మరణించడం జరిగింది. భారతదేశంలో ప్రభుత్వ పరంగా ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఉగ్రవాద మత సంపూర్ణంగా ఆపలేకపోతుంది. ముఖ్యంగా భారతదేశంలో కొన్ని చట్టాలు ఉన్నాయి. 1985వ సంవత్సరంలో
రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు టాడా చట్టం తీసుకొచ్చిళ్ళు. టాడా అంటే టెర్రరిస్ట్ అండ్ డిస్ట్రప్టివ్ యాక్టివిటీస్ యాక్ట్ అంటారు. ఉగ్రవాదం పూర్తిగా నియంత్రించడానికి టాడా చట్టం 1985 సంవత్సరంలో చేసిళ్ళు. అదే వాస్తవానికి ఏంటంటే ఈ చట్టం సదుద్దేశంతో ప్రారంభించారు. దురదృష్టం ఏంటంటే కొన్నిసార్లు చట్టం దుర్వినియోగం చేయడం జరిగింది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రతిపక్ష పార్టీల పట్ల కక్ష సాధింపు ధోరణితోటి టాడా చట్టం దుర్వినియోగం చేయడం జరిగింది. తద్వారా 1995 సంవత్సరంలో పివి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు టాడా చట్టం రద్దు చేశారు. ఈ విధంగా టాడా చట్టం చేసింది రాజీవ్ గాంధీ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 1985 సంవత్సరంలో. దాన్ని రద్దు చేసింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం 1995 సంవత్సరంలో పివి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రద్దు చేసిళ్ళు. అదేవిధంగా తర్వాత 2002 సంవత్సరంలో వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పోటా చట్టం తీసుకొచ్చిళ్ళు. ఎన్డీఏ చట్టం తీవ్రంగా నియంత్రించడానికి 2002 సంవత్సరంలో పోటా చట్టం తీసుకొచ్చిళ్ళు. పోటా అంటే ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్ అంటారు. తీవ్రంగా నియంత్రించడానికి పోటా చట్టం 2002లో తీసుకొచ్చిళ్ళు. కానీ 2004 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వము, యూపీఏ ప్రభుత్వము పోటా చట్టం రద్దు చేసిళ్ళు. అంటే గతంలో టాడా చట్టము అయితే ఏ విధంగా దుర్వినియోగమైందో అదేవిధంగా పోటా చట్టం కూడా కొన్నిసార్లు దుర్వినియోగం కావడం జరిగింది. తద్వారా 2004 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పోటా చట్టం రద్దు చేసిళ్ళు. ప్రస్తుతం భారతదేశంలో తీవ్రవాదం నియంత్రించడానికి 1967 సంవత్సరంలో చట్ట వ్యతిరేక నిరోధ చట్టము ఉన్నది. చట్ట వ్యతిరేక నిర్మూలన చట్టం అనేది భారతదేశంలో ఇంకా అమల్లో ఉన్నది. అయితే ఈ చట్టం ఎంత దిగ్విజయంగా అమలు చేసినప్పటికీ ఉగ్రవాదం భారతదేశంలో పేట్రేగిపోతున్నది. ముఖ్యంగా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే 1993 సంవత్సరంలో దావూద్ ఇబ్రహీం నేతృత్వంలో, మాఫియా లీడర్ దావూద్ ఇబ్రహీం నేతృత్వంలో బొంబాయిలో మారణకాండ జరిగింది. ఇది ప్రపంచంలో అన్ని సంస్థలు, ప్రపంచంలో అన్ని దేశాలు బొంబాయిలో ఉగ్రవాదాన్ని పూర్తిగా ఖండించింది. అదేవిధంగా 2001 సంవత్సరము డిసెంబర్ 13వ తారీఖు నాడు 2001 డిసెంబర్ 13వ తారీఖు నాడు అఫ్జల్ గురు నేతృత్వంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు సాక్షాత్తు భారత పార్లమెంటు దాడి చేసిరు. ఇది భారత ప్రజాస్వామ్యానికి ముఖ్యంగా గొడ్డలి పెట్టెగా చెప్పుకోవచ్చు. దానికంటే ముందు 2001 సెప్టెంబర్ 11వ తారీఖు నాడు 2001 సంవత్సరము సెప్టెంబర్ 11వ తారీఖు నాడు అమెరికా దేశంలోని WTC సెంటర్ మీద ఉగ్రవాదం జరిగింది. ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలో ఆల్ ఖైదా తీవ్రవాదులు ఉగ్రవాద చర్యలు పాల్పడ్డారు. 2001 సంవత్సరము డిసెంబర్ 13వ తారీఖు నాడు భారత పార్లమెంట్ దాడి జరిగింది. తర్వాత 2008 సంవత్సరము నవంబర్ 26వ తారీఖు నాడు భారతదేశంలో బొంబాయిలో కసబ్ నేతృత్వంలో ఉగ్రవాదం జరిగింది. పాకిస్తాన్ పెంచి పోషించిన కసబ్ అనే ఉగ్రవాది బొంబాయిలో బ్లాస్టింగ్ చేయించిండు. ఇది భారతదేశంలో మరో హింసగా చెప్పుకోవచ్చు. ఈ విధంగా భారతదేశంలో ప్రతి చోట ఎప్పుడోసారి ఈ విధంగా హింస జరుగుతుంది. దీని మొత్తము పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం అనేది ముఖ్యమైన అంశమైన ఆధారం లభించింది. ఈ విధంగా భారత రాజ్యాంగానికి ఉగ్రవాదం అనేది బాహ్య సవాలుగా నిలుస్తుంది. అదేవిధంగా రెండో అంశం తీసుకుంటే పొరుగు దేశాల శత్రు వైఖరి. వాస్తవానికి భారతదేశం శాంతి కాముక దేశం అని చెప్పేసి ప్రపంచంలో ప్రతి దేశం నమ్ముతుంది. భారతదేశంలో బుద్ధుడు లాంటి గొప్ప వ్యక్తులు శాంతి సందేశాన్ని వాళ్ళు ప్రత్యేకంగా ఇచ్చారు. దానికోస మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు దాన్ని భారతదేశంలో కొనసాగించరు. దీని స్ఫూర్తిగా తీసుకొని
భారత రాజ్యాంగంలో 51వ ఆర్టికల్లో అంతర్జాతీయ శాంతి అనేది భారతదేశం ప్రధాన లక్ష్యము అని చెప్పేసి రాజ్యాంగంలో ప్రత్యేకంగా పేర్కొన్నాం. భారత రాజ్యాంగంలో 51వ ఆర్టికల్లో అంతర్జాతీయ శాంతి కట్టుబడి ఉండాలని చెప్పేసి మనం ప్రత్యేకంగా రాజ్యాంగంలో పొందుపరుచుకున్నాం. దానికాస తూచా తప్పకుండా కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా ఫస్ట్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు 1954 సంవత్సరంలో చైనాతో పంచశీల ఒప్పందం చేసుకున్నాం. భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, చైనా ప్రధానమంత్రి చౌ ఎన్ లైలు 1954 సంవత్సరంలో పరస్పరం శాంతియుతంగా ఉండడానికి, పరస్పరం సహకరించి అభివృద్ధి చెందుకోవడానికి ప్రత్యేకంగా పంచశీల అగ్రిమెంట్ చేసుకున్నాం. ఇది ప్రపంచంలో అన్ని దేశాలు దీన్ని కీర్తించాయి. ప్రపంచంలో చాలా దేశాలు కూడా పంచశీల సూత్రం వాళ్ళు కాస్త అమలు చేసుకున్నాయి. పంచశీల అనే 5 సూత్రాల కలయిక. అదేవిధంగా 1955 సంవత్సరంలో బాండుంగ్ సమావేశము నిర్వహించడానికి భారతదేశం కీలక పాత్ర పోషించింది. ఈ విధంగా 1954 సంవత్సరంలో పంచశీల అగ్రిమెంటు, 1955 సంవత్సరంలో బాండుంగ్ సమావేశం, ఈ రెండిట్లో తీసుకున్న నిర్ణయాల మేరకు 1961 సంవత్సరంలో అలీన విధానం ప్రారంభించారు. నాన్ అలైన్మెంట్ మూమెంట్ అంటారు. భారతదేశం అలీన ఉద్యమానికి ఫౌండర్ దేశంగా చెప్పుకోవచ్చు. భారత ప్రధానమంత్రి నెహ్రూ, ఈజిప్ట్ అధ్యక్షుడు గమల్ అబ్దుల్ నాజర్, యుగోస్లావియా అధ్యక్షుడు మార్షల్ టిటో అనే వ్యక్తులు అలీన విధాన మూల పురుషులుగా చెప్పుకోవచ్చు. భారతదేశం శాంతియుతంగా ఉంటుందని చెప్పేసి దీనికి కాస్త ప్రధాన నిదర్శనంగా తీసుకోవచ్చు. దురదృష్టం ఏంటంటే 1962 సంవత్సరంలో అక్టోబర్ మాసంలో చైనా భారతదేశం మీద ఏకపక్షంగా దాడి చేసింది. చైనా 1954 సంవత్సరంలో పంచశీల అగ్రిమెంటును తుంగలో తొక్కేసేసి భారత్ మీద దాడి చేసింది. భారత్ చైనా దేశాల భీకర యుద్ధం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ దేశం తీసుకుంటే పాకిస్తాన్ ప్లస్ భారతదేశానికి ఇప్పటికీ 4 సార్లు ప్రధాన యుద్ధాలు జరిగింది. 1947 సంవత్సరము భారత పాకిస్తాన్ల మధ్య కాశ్మీర్ గురించి ఫస్ట్ యుద్ధం జరిగింది. అదేవిధంగా 1965 సంవత్సరంలో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రెండోసారి యుద్ధం జరిగింది. 1947లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. 1965 సంవత్సరంలో యుద్ధం ఓడిపోయింది. ఈ యుద్ధంలో ఓడిపోయిన తర్వాత విధి విధానం నిర్ణయించడానికి, పరస్పర సైనికులు బదిలీ చేసుకోవడానికి 1966 సంవత్సరంలో భారత పాకిస్తాన్ల మధ్య తాష్కెంట్ ఒప్పందం జరిగింది. గతంలో ఈ బిట్ ఎగ్జామ్లో వచ్చింది. తాష్కెంట్ ఒప్పందం ఎప్పుడు జరిగిందంటే 1966 సంవత్సరము జనవరిలో తాష్కెంట్లో జరిగింది. దీని మీద సంతకం చేసిన వాళ్ళు భారత ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి, పాకిస్తాన్ యొక్క నియంత అయూబ్ ఖాన్ ఇంది మీద సంతకం చేసిరు. అదేవిధంగా 1971 సంవత్సరంలో భారత పాకిస్తాన్ల మధ్య మూడోసారి యుద్ధం జరిగింది. యుద్ధంలో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. భారతదేశంలో నాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ చక్కటి నాయకత్వం వహించేసి పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోవడానికి ఇందిరాగాంధీ నాయకత్వం మూల కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1971 సంవత్సరంలో భారత పాకిస్తాన్ యుద్ధ నేపథ్యంలో పాకిస్తాన్ 2 ముక్కలుగా చీలిపోయింది. తూర్పు పాకిస్తాన్ అనే ప్రాంతము బంగ్లాదేశ్గా అవతరించింది. అదేవిధంగా యుద్ధం తర్వాత 1972 సంవత్సరంలో భారత పాకిస్తాన్ల మధ్య సిమ్లా అగ్రిమెంట్ జరిగింది. ఈ సిమ్లా అగ్రిమెంట్ మీద భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, పాకిస్తాన్ యొక్క అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో సంతకాలు చేసిరు. గమనించవలసింది ఏంటంటే తాష్కెంట్ ఒప్పందం మాత్రము 1966 సంవత్సరంలో జరిగింది.
లాల్ బహదూర్ శాస్త్రి, అయ్యూబ్ ఖాన్ సంతకాలు చేశారు. సిమ్లా అగ్రిమెంట్ మాత్రము 1972 సంవత్సరం జరిగింది. ఇందిరాగాంధీ, జుల్ఫికర్ అలీ భుట్టో సంతకం చేశారు. అదేవిధంగా 1999 సంవత్సరంలో భారత పాకిస్తాన్ల మధ్య కార్గిల్ యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో వాజ్పేయి నేతృత్వంలోని చక్కటి నాయకత్వం వహించడం వల్ల పాకిస్తాన్ యుద్ధంలో ఓడిపోయింది. అంటే ముఖ్యంగా ఏంటంటే భారతదేశం అనేది రాజ్యాంగ పరంగా శాంతియుత దేశము, చారిత్రకంగా శాంతియుత దేశము. కానీ పొరుగు దేశ శత్రు వైఖరి వల్ల భారతదేశం కొన్నిసార్లు ఈ విధంగా యుద్ధంలో పాల్గొనవలసి ఉంది. ఇది కూడా భారత రాజ్యాంగానికి మరో సవాలుగా నిలుస్తుంది. అయితే దీనితో పాటు ముఖ్యంగా విద్యార్థులు గమనించవలసింది ఏంటంటే భారత రాజ్యాంగానికి ఇంకా చాలా సవాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్ కానీ, పర్యావరణ కాలుష్యం కానీ, ఇవన్నీ కూడా రాజ్యాంగం పెను సవాలుగా నిలిచింది. అంటే ఈ టాపిక్ యొక్క ముఖ్యాంశం ఏంటంటే భారత రాజ్యాంగ నూతన సవాలు సంబంధించి కాంక్రీట్గా సమాధానం మాత్రం ఉండదు. కానీ మీకు ఎగ్జామ్ మొత్తం బిట్ అయ్యి కనుక మీరు ఈ విధంగా ప్రత్యేకంగా డివైడ్ చేసేసి దీన్ని ప్రిపేర్ అయితే మ్యాక్సిమం స్కోర్ చేసే అవకాశం ఉంది. చాలామంది పిల్లలు ఏంటంటే మొత్తం 8 చాప్టర్సు, గ్రూప్ 2లో ఉన్న 8 చాప్టర్సు 9th చాప్టర్లో అంతర్భాగంగా చెప్పుకోవచ్చు. అంటే ఈ విధంగా చదివితే మీకు ఏంటంటే ఈ టాపిక్లకి వెళ్ళి మేబీ మనకు 5 నుండి 7 బిట్లు వచ్చే అవకాశం ఉంది. అంటే భారత రాజ్యాంగం మొత్తం 50 మార్కులు ఉంటే అందులో భారత రాజ్యాంగ నూతన సవాళ్ళకి వెళ్ళి 5 to 7 బిట్టు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా పిల్లలు ఈ టాపిక్ను తరోగా చదివితే మాత్రము మంచిగా స్కోర్ చేసే అవకాశం ఉంది. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.